హాయ్ అండి. అందరూ అలాగ ఉంటారు కదా ఫ్రెండ్స్, కొంతమంది మాత్రం తప్పక ఉంటారు. ఎందుకనంటే ఏ బాధ్యత లేనివాడు భార్యను వదిలేసిన వాడు ఎదటివాడు భార్య పిల్లలతో ఉంటే నిన్ను కూడా వదిలేసేలాగే తయారు చేస్తాడు. ఎందుకంటే వాడికి లేని కుటుంబం నీకు ఉండకూడదు కదా. నీకు కుటుంబం లేకపోతే నువ్వు కూడా కలిసి వాళ్ళతోనే ఉంటావు కదా అని చెప్పేసి మగవాళ్ళ స్వార్థం చాలా ఒక్కోసారి కుటుంబాన్ని కూలగొడుతుంటుంది. తెలియక మూర్ఖులైన వాళ్ళు ఏం చేస్తారంటే వాడు మంచివాడే, వాడు నన్ను ఉంచట్లా, నేనే కావాలని ఉంటున్నా అని చెప్పేసి దిగజారిపోయే మాటలు మాట్లాడుతుంటారు ఫ్రెండ్స్. స్నేహితుడు అనేవాడు ఎప్పుడూ ఒక కుటుంబాన్ని విడగొట్టకూడదు. వాడు ఎలాంటి వాడైనా కావచ్చు. నీ కుటుంబం ఏ సమస్యలతో ఇడిపోయిందో నీ స్నేహం బట్టి ఎదుటివాడి కుటుంబం కూడా అలాగే ఇడిపోవాలి అని చెప్పేసి తాగుడుకు తిరుగుడుకు బానిస అయిపోతే నీకున్న రాగాలకే నీకున్న రొప్పుడికి నువ్వు ఎలాగో వదిలేసుకొని బతుకుతున్నావేమో ఒకవేళ, కానీ ఎదటివాడి అడ్జస్ట్ అయి బతికే కుటుంబాన్ని కూడా కూలగొట్టే శత్రువులు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే అది అన్నదమ్ముళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, మన తన అనుకున్న వాళ్ళే, నీకు నచ్చిన నీకు ఇష్టమైన వాళ్ళే నీకు నీ కుటుంబానికి దూరం చేయొచ్చు. నీకు నచ్చినది ఏంటంటే నువ్వు నచ్చిన వాళ్ళు నీ భార్యకు నచ్చరుగా.